అడిగి తెలుసుకుంటాం. సరికొచ్చిందని మాత్రమే ఇప్పుడు మేము 12 రోజులుగా మా ఆఫీస్ ముందే చేసుకుని ధర్నా చేయడం జరుగుతుంది. మాది ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం పెనుపల్లి గ్రామం. మాది ప్రగతి వివో. నా పేరు మేము వచ్చేసి 12వ రోజు ఇవాళ సమ్మె చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము 28 సంవత్సరాల నుంచి కూడా గ్రామ దిగ్గా పనిచేస్తున్నాము. ప్రతి పథకం కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం కానీ, సభ్యురాలకైతే ప్రతి లోను కానీ, వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలకు కానీ, పెళ్లిళ్ళకు కానీ, ఖర్చులకు కానీ, వేటికైనా సరే ప్రతి ఎస్ఎస్జికి కూడా కూర్చోబెట్టి మీటింగ్లు పెట్టి పుస్తకాలు రాసి లెక్కలు చూసి వాళ్ళలో గొడవలు లేకుండా ప్రతిదీ కూడా వాళ్ళ అవసరాలు గుర్తించి మేము 28 సంవత్సరాల నుంచి కూడా రాత్రి అనక పగలనక కష్టపడి మాకు సెలవులు ఉండవు, పండుగలు ఉండవు, ఏమీ ఉండవు. ప్రతిరోజు కూడా మాకు పని ఉంటూనే ఉంటుంది. మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నాం. ఇకనైనా సరే ఈ పని భారం తగ్గించాలి. మాకు 5,000 రూపాయల వేతనం మాత్రమే వర్తిస్తుంది. 5,000 రూపాయలు మాకు ఎటువంటిగా సరిపోవటం లేదు. మా కుటుంబానికి కానీ, మా పిల్లలకు కానీ, మా పిల్లల చదువులకు కానీ ఎటువంటి కూడా సరిపోవట్లేదు. అసలు మేము ఇప్పుడు మాకు గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి చేస్తానన్నారు. మేన్ ఫెస్టివల్లో కూడా వివోఏలకు కనీస వేతన 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు మాకు. అయినా సరే ఇంకా ఎగనే ఇస్తారు 2.5 సంవత్సరాలు కూడా ఓపిక పెట్టాం మేము. అయినా సరే మాకు ఇంతవరకు రాలేదు. ఇకనైనా సరే మమ్మల్ని గుర్తించి మాకు వేతనం పెంచాలని కోరుకుంటున్నామండి. అంతేకాకుండా మాకు పనిభారం కానీ, ఇన్సూరెన్స్ కానీ ఏదైనా లేదు. అసలు ఇన్సూరెన్స్ అనేది మాకు లేదు. ఆ ఇన్సూరెన్స్ అనేది మాకు కావాలి. మాకు ఆరోగ్య భద్రత, మా ఉద్యోగ భద్రత మొత్తం కల్పించాలండి. మాకు ఎటువంటి భద్రత అనేది లేదు అసలు. మేము నైట్ కూడా మీటింగ్లు అంటే వెళ్తాము, పెట్టుకుంటాము. మేము వచ్చేటప్పుడు కానీ, పోయేటప్పుడు కానీ ఏదన్నా అయితే మాకు అసలు ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ అమలు చేయాలి మాకు వెంటనే 20,000 రూపాయల జీతాలు పెంచాలి. మాకు ఉద్యోగ భద్రత కలిగించాలి. మా సొంత అకౌంట్లో వేయాలి. వివో అకౌంట్ వేస్తే వివో నుంచి సభ్యులకు పోవాలి, సంతకాలు పెట్టాలి, వివో సంతకాలు పెట్టాలి, సీసీ సంతకం పెట్టాలి, ఏపీఎం గారి సంతకం పెట్టాలి. ఈ విధంగా మాకు ప్రాసెస్ 6 నెలలకి జీతాలు. వీటి ప్రాసెస్లో మళ్ళీ ఇంకో 1 నెల రోజులు పోతుంది. మేము ప్రతి నెల కూడా పొదుపులు అప్పులు కట్టుకునే బాధ్యత మాకుంది. కాబట్టి మాకు ప్రతి నెల కూడా మా సొంత అకౌంట్లో జీతాలు పడాలి, పర్సనల్ అకౌంట్లో పడాలి. వివో అకౌంట్లో మాకు వద్దు. వేతనాలు అనేది మాకు వద్దు. మాకు గౌరవ వేతనంగా మాకు ఎంతైతే ఇస్తున్నారో అంత కావాలి. అమలు చేయాలి, వెంటనే అమలు చేయాలి. మేము రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటే, ఎవరి మీద ధర్నాకి వెళ్ళట్లేదు. మా గోస చెప్పుకుంటున్నాం, మా బాధ చెప్పుకుంటున్నాం. మేము 28 సంవత్సరాలుగా అనుభవిస్తున్నాం కాబట్టి ఈరోజు బయటకు వచ్చాము. మేము సొంతంగానే మేము చేస్తున్నాం కానీ మాకు ఏ పార్టీ మద్దతు ఇవ్వలేదు. మాకు ఎప్పుడైనా గుర్తిస్తారని ఈరోజు మేము బయటకు రావడం జరిగిందండి. చూస్తున్నారు కదండి, గ్రామ దీపికల యొక్క డిమాండ్లను అభ్యర్థనలు విన్నవిస్తున్నారు. వారి యొక్క డిమాండ్లను వెంటనే అమలు చేయాలని వారు కోరుకుంటున్నారు. నేను మీ స్మిత.